హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ ప్లెయిన్ పలావ్ రైస్ విత్ క్యాటరింగ్ స్టైల్ చికెన్ కర్రీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో తగినంత ఆయిల్ వేసుకొని స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. నేను ఆ రోజు చాలా క్వాంటిటీ రైస్ని వండాను కాబట్టి మసాలా దినుసులు ఎక్కువగా వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ త్వరగా బ్రౌన్గా వేగిపోతాయి. తర్వాత మిక్సీలో కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మొత్తం అంతా మసాలా కలుపుకొని బాగా కలిసేలా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా రైస్ ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. పైకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఇవి కాస్త వేయించుకోవాలి. పక్కన బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. నేను సోనా మసూరి బియ్యం వాడుతున్నాను. ప్లెయిన్ పులావ్ రైస్ కాబట్టి ఈ రైసే బాగుంటుంది, చాలా టేస్టీగా. మొత్తం అంతా ఆయిల్లోకి ఇంకే విధంగా ఇది వేయించుకోవాలి. తరువాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టమోటో పీసెస్ సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ స్టేజ్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందు 1 స్పూనే వేసాము కాబట్టి మూత పెట్టి మరి కాసేపు టమోటో పీసెస్ మగ్గించుకోవాలి. ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. నేను 2 kgs రైస్ వండాను కాబట్టి 40 గ్లాసెస్ వాటర్ పోసాను. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎసురు బాగా మరుగు వచ్చాక వాటర్ బబుల్స్తో కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత మసాలాస్ అన్నీ ఈవెన్గా పట్టే విధంగా గరిటతో ఇలా కలిపేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 15 to 20 మినిట్స్ రైస్ అనేది ఉడికిపోయిన తర్వాత 75% రైస్ అనేది ఉడికిపోతుంది. ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. మసాలాస్ అన్నీ రైస్కి పట్టే విధంగా ఈవెన్గా కలర్ఫుల్గా. ఇంకో 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రైస్ 90% ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో పైనుంచి గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకున్నాక మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి ఈవెన్గా. ఒక 5 మినిట్స్ మూత పెట్టి దమ్కి ఉంచి దింపేసుకోవాలి. వేడి వేడి పులావ్ రైస్ రెడీ. తరువాత క్యాటరింగ్ స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా చేయాలనో చూసేద్దాం రండి. 2.5 కిలో చికెన్ని తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగి పెట్టుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కాస్త పసుపు, తగినంత కారం ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకున్న తర్వాత పెరుగు తగినంత వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఆచి చికెన్ మసాలా వేసుకుని చికెన్ పీసెస్కి మొత్తం అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. మీరు గ్లవ్ వేసుకొని కలుపుకోండి. నేను మసాలా అంతా పట్టాలని ఇలా చేత్తో కలిపేశాను, లేకపోతే చెయ్యి కారంగా మండుతుంది. ఈ చికెన్ని 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి 1/2 చిప్ప తీసుకున్నాను. మిక్సీలో పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయి పచ్చివాసన పోయాక సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. స్లోగా ఈవెన్గా బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా పట్టే విధంగా ఇలా మ్యారినేట్ చేసి చేసుకోవడం ద్వారా చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చికెన్ పీసెస్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించాక వాటర్ పోసుకోవాలి తగినంత. మొత్తం అంతా ఓసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 20 మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ని. పైకి ఇలా ఆయిల్ అనేది ఫ్లోట్ అయ్యాక కొత్తిమీర తరుగు కాస్త వేసుకోవాలి. స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమోటో
వేసుకొని అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. 70% చికెన్ ఉడికిపోయింది కాబట్టి టమోటో పీసెస్ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకుంటే చాలు. హోల్ గరం మసాలా దినుసులు పౌడర్ చేసి పెట్టుకొని 1 స్పూన్ వేసుకోవాలి. ఇది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. చపాతీలోకి, సంగటిలోకి, ప్లెయిన్ పులావ్ రైస్లోకి చికెన్ కర్రీ యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి. టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్.